ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, 10 నిమిషాలు మన దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మహాగణుడను, నేను మహోన్నతుడను, నేను పరిశుద్ధుడను, నేను నిత్య నివాసిని. ఆయన ఎవరు? ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను మహాగణుడను. అంటే లోకములో గనులు ఉన్నారు, ఘనమైన కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు, గొప్ప కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. అని వారు చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. అందుకే ఈయన అంటే గనులకే మహాగణుడు. ఆ గనులు ఏం చేస్తారు? మహా అంటే ఏవో చిన్న చిన్న కార్యాలు. ఒక దేశానికి అధికారిగా ఉండి అభివృద్ధిని చేయటం, ఒక బానిసత్వంలో ఉన్న కొందరిని రక్షించటం, ఓకే, మంచిదే, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ మన ప్రభు అలా కాదు కదా, మన దేవుడు అలా కాదు కదా. లోకంలో ఉన్న వాళ్ళని అనేకులను పాపములో ఉన్న వాళ్ళని అనేకులను రక్షించాడు. ఈయన మహాగణుడు, మహోన్నతమైన వాడు, మహోన్నతమైన ఆలోచనలు కలిగినట్టు వాడు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన మనస్సు కలిగినట్టు వాడు కదా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. నిత్యం కోట్లని దేవదూతలు ఏమని ఆయన ఆరాధిస్తున్నవంటే, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత ఆయనను ఆరాధిస్తున్నా కదా. ఆయన పరిశుద్ధుడు, పాపి కాదు. ఆయన పరిశుద్ధ స్థలములోనే నివాసం చేస్తాడు. ఇంకా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏమై ఉండాలి అంటే, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఇంకా ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు అంటే నిత్యము నివసించేవాడు, నిత్యము జీవించేవాడు. భూమి మీద ఎందరో గనులు ఉన్నారు, ఎందరో మహోన్నతమైన వారు ఉన్నారు, కానీ పరిశుద్ధులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళెవరు నిత్యము నివాసం చేసేవారు కాదు. వీళ్ళందరూ చనిపోయారు కదా. మహాత్మా గాంధీ మహాగణుడు, అంబేద్కర్ మహాగణుడు, ఇంకా భక్తులు మోషే పరిశుద్ధుడు, దానియేలు పరిశుద్ధుడు, ఇంకా మహోన్నతమైన రాజులు దావీదు, వీళ్ళందరూ గనులే, మహోన్నతమైన వారే, పరిశుద్ధులే. కానీ వీళ్ళందరూ నిత్యం నివసించేవారు కాదు. వీళ్ళందరూ చనిపోయారు. ఇప్పటికి కూడా పరిశుద్ధులు ఉన్నారు, ఇప్పటికి కూడా భూమి మీద గనులు ఉన్నారు, మహోన్నతమైన వారు ఉన్నారు. కానీ వీళ్ళందరూ నిత్యము నివసించేవారు కాదు. నీవైనా నేనైనా కూడా నిత్యము నివసించేవారు కాదు. వీళ్ళు ఒకనొక దినాన చనిపోయారు. అలాంటి ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం చేస్తాడు. ఆయన నివాసం ఎక్కడ చేస్తాడు? ఎవరి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు అంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసము చేస్తాను. దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిస్తున్న ఒక మాట మేము చదువుకున్నాము. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. మధ్యలో నివసించుగా తన ప్రజల మధ్యలో నివాసం చేయాలంటే ఆయనకి ఏం కావాలి అంటే పరిశుద్ధ స్థలం కావాలి. ఒక పరిశుద్ధ స్థలాన్ని ఆయన కోసానికి మనం నిర్మించాలి. ఆ దినాల్లో దాన్ని ప్రత్యక్ష గుడారం అని చెప్పుకున్నాను. కానీ ఈ దినాల్లో ఆ పరిశుద్ధ స్థలము
మనమే అయి ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు కదా. నీలో పరిశుద్ధత లేకపోతే నీతో దేవుడే ఉండడు. నీలో పరిశుద్ధత లేకపోతే, మనలో పరిశుద్ధత లేకపోతే ప్రభు మనతో నివాసం చేయడానికి ఇష్టపడడు. దొంగతో నివాసం చేస్తాడు, మోసగాళ్ళతో సహవాసం చేస్తాడు, వ్యభిచారులతో సహవాసం చేస్తాడు. అదే ఒక మంచోడు దొంగతో సహవాసం చేయడానికి ఇష్టపడడు కదా. ఒక నీతిమంతుడు ఒక వ్యభిచారితో ఉండడానికి ఇష్టపడడు. అలాగే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఒక త్రాగుబోతుతోనూ, ఒక వ్యభిచారితోనూ, ఒక దొంగతోనూ నివాసం చేయడానికి ఇష్టపడు. ఈ వ్యభిచారి పరిశుద్ధుడు కావాలి, ఈ త్రాగుబోతు పరిశుద్ధుడు కావాలి, ఈ మోసగాడు పరిశుద్ధుడిగా మారాలి. అప్పుడు దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నీతో నివాసం చేస్తే, ప్రభువు నీతో నివాసం చేస్తే నీ జీవితమే ఇక నీ జీవితంలో నీకు ఎదురంటూ ఏది ఉండదు. ఆయన నివాసం చేయడానికి ఒకటి పరిశుద్ధ స్థలము ఉండాలి. ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయినను వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. పరిశుద్ధమైన స్థలములలో నివసించు వాడినైనప్పటికీ ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంట అంటే, వినయము గల వారి యొక్క ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, నలిగిపోయిన వారి యొక్క ప్రాణాన్ని బలపరచడానికి, దృఢపరచడానికి, ధైర్యపరచడానికి. చెప్పు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసం చేస్తాడంట. కదా, ఎవరు దీనులై ఉంటారో, దేవుని ఎవరు వినయము కలిగిన వారిగా ఉంటారో, దేవునికి లోబడే వారిగా ఉంటారో, తగ్గించుకునే వారిగా ఉంటారో, దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుని ఎవరైతే ఉంటారో వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. ఎందుకు నివాసం చేస్తాడు అంటే, వారిని ఉజ్జీవింపచేయడానికి, వారిలో నిర్జీవమంతా తీసివేయడానికి, నిరాశలన్నీ కొట్టివేయడానికి, నిస్పృహలన్నీ తీసివేయడానికి, బలితలన్నీ తీసివేయడానికి, ప్రతి బలిత నుంచి విడిపించి బలపరచడానికి, ధైర్యపరచడానికి కదా. ఒక అధికారి మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తే మనకి ఎంత ధైర్యం ఉంటుందో. ఒక ఎమ్మెల్యే నేనున్నాను, మీతో ఉంటాను, మీ ఇంట్లో ఉంటానంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందో, అదే ప్రభువే మన దగ్గరికి వచ్చి ఉంటే కదా, ఆ ప్రభు నివాసం నీవై ఉండాలంటే, ఆ ప్రభు నీతో నివాసం చేయాలంటే దీన మనస్సు కలిగి బ్రతుకు, వినయము కలిగిన వాడిగా జీవించు. యేసు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. దీన మనసు అంటే తగ్గించుకునేవాడు. ఇది బలహీనత కాదు. ఈ దీన మనసు అనేది ఒక బలహీనత కాదు. ఈ దీన మనసు అనేది అదేదో తక్కువ చేసి మాట్లాడడం కాదు. దీనులను ఆయన కృప చూపిస్తాడంట. దీని అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన ఏం చూపిస్తాడంటే కృప చూపిస్తాడు. దీనిలో ఆయన కనికరం చూపిస్తాడు. దీన మనసు గల వారి ఎడల ఆయన కృప చూపిస్తాడు. వారి ఎదురు నివాసం చేస్తాడు, వారితో ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు. అదే అహంకారం ఉంటే, అదే గర్వం ఉంటే, అదే కోపం ఉంటే, అదే ద్వేషం ఉంటే వారిని ఆయన ఎదిరిస్తాడు. అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. నువ్వు అహంకారిగా ఉన్నంత కాలం, నువ్వు అహంకారంతో బ్రతికినంత కాలం, తగ్గింపు లేకుండా, తగ్గువాటిలో మనసు లేకుండా, దీనత్వం లేకుండా జీవించినంత కాలం దేవుడిని ఎదురిస్తూనే ఉంటాను. దేవుడు నీతో ఉండడు, నీతో ఆయన నివాసం చెయ్యడు కదా. ప్రభు నివాసం ఎక్కడంటే, ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంటే, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకొనగక కదా దాసుని స్వరూపంలోకి వచ్చాడు. మనిషిలో పోలికగా కనబడ్డాడు. తను తానే రిక్తుడైపోయాడు. ఈ మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నీవు నేను మనం అందరం కలిగి ఉన్నప్పుడు
ఇతరులను ప్రేమించే మనస్సు, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించే మనసు, కరుకుతనం, గరుకుతనం, మొండితనం, మూర్ఖతనం ఇవన్నీ ఎదురించి నీలోంచి వెళ్ళిపోయినాం. నువ్వు ఎప్పుడు దీనుడవై వస్తావు. ఆయన కృప మీద ఆధారపడతావు, ఆయన మీద ఆధారపడతావు. నాకు బలం ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నాకు ఇది ఉంది కదా, నువ్వు ఇలా అహంకారంగా ప్రవర్తించినంత కాలము దేవుడు నీకు కృపనివ్వడు. నీకున్న దేని మీద నువ్వు ఆధారపడకుండా నీ దేవుడి మీద ఆధారపడమే వినయము అంటే వెంటనే ఏదైనా చెబితే దానికి లోబడేవాడు లేదా విధేయత చూపించేవాడు. దీన మనసు గలవాడంటే తగ్గించుకునేవాడు, ఎచ్చులకు పోయేవాడు కాదు, గర్విష్ఠిగా తిరిగేవాడు కాదు. ఇలాంటి వారు దేవునికి అసహ్యము. దేవుడు నీతో నివాసం చేయాలంటే, దేవుడు మనతో నివాసం చేయాలంటే, మనం దేవుని నివాస స్థలంగా ఉండాలంటే ఒకటి పరిశుద్ధులముగా ఉండాలి, వినయము కలిగిన వారిగా ఉండాలి, దీన మనసు కలిగిన వారమై ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుడు మనతో నివాసం చేస్తాడు. మంచిది. ఈ మాట దేవుడు దీవించి ఆస్వాదించునుగాక.